మీరు యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు అవి మీ శరీరం వరకే పరిమితమని అనుకుంటున్నారా? కానీ అవి అక్కడితో ఆగడం లేదు. తాజాగా మెక్గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కండక్ట్ చేసిన ఒక స్టడీలో షాకింగ్ విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 8500 టన్నుల యాంటీబయోటిక్స్ నదుల్లో కలుస్తున్నాయి. ఈ స్టడీ ప్రముఖ జర్నల్ PNAS నెక్సస్ లో ప్రచురించబడింది. ఇండియాలో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంది. మన దేశంలో 87% నదుల్లో యాంటీబయోటిక్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. మన దేశంలోని 6.7 లక్షల కిలోమీటర్ల మేర ప్రవహించే నదులు యాంటీబయోటిక్స్ తో కలుషితంగా మారాయి. దీనికి ప్రధాన కారణం అన్ట్రీటెడ్ సీవేజ్ ని నేరుగా నదుల్లో కలపడం. మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే ఈ మెడిసిన్స్ కూడా ఈ కాలుష్యంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఈ యాంటీబయోటిక్స్ ని పూర్తిగా తొలగించడం లేదు. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే నదుల్లో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఈ మిగిలిపోయిన యాంటీబయోటిక్స్ బలహీనమైన బ్యాక్టీరియాను మాత్రమే చంపగలవు. కానీ బలమైన యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాను మాత్రం ఏమీ చేయలేవు. అవి పెరిగి సూపర్ బగ్స్ గా మారతాయి. ఈ సూపర్ బగ్స్ డ్రింకింగ్ వాటర్, వెజిటబుల్స్ ఇంకా హాస్పిటల్స్ ద్వారా కూడా మన శరీరాల్లోకి చేరవచ్చు. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 31.5 కోట్ల మంది అత్యంత కలుషితమైన నదుల సమీపంలో జీవిస్తున్నారు. ఈ స్టడీ మన అందరికీ ఒక హెచ్చరిక. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది ఇక హాస్పిటల్ సమస్య మాత్రమే కాదు. ఇప్పుడది మన నదుల సమస్య, నీటి సమస్య, మన జీవితం మీద ప్రభావం చూపే సమస్యగా మారింది.